Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వెనజులా భూకంప శిథిలాల కింద అద్భుతం వెలుగు చూసింది. మరణాన్ని జయించాడు ఒక 18 రోజుల పసికందు. 2 రోజుల పాటు శిథిలాల్లోనే చిక్కుకుపోయాడు ఆ పసికందు. పాప ఏడుపు విని సురక్షితంగా రెస్క్యూ సిబ్బంది కాపాడారు. మరో 90 నిమిషాలకి తల్లి కూడా సజీవంగా లభించింది. వీళ్ళందరినీ చూసినటువంటి వారు నిజంగా వీళ్ళిద్దరూ అదృష్టవంతులే అంటున్నారు. ఇక శిథిలాల కింద 2 రోజులు ఉన్నా గానీ ప్రాణాలు వీళ్ళిద్దరూ ఆ పసికందు ప్రాణాలను నిలబెట్టుకోవటం చూసి నిజంగా కూడా షాక్ అయ్యారు. ఇక తల్లి కూతురు సేఫ్ గా రావడంతో కుటుంబంలోనైతే ఆనందం వ్యక్తమవుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక వెనజులాలో భూకంపం సంభవించినటువంటి విషయం మనకి తెలిసింది. ఇక ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. అలాంటిది ఒక పసికందు ఆహారం లేకుండా అక్కడ చిక్కుకుపోయి తల్లితో పాటు చిక్కుకుపోవటం జరిగింది. కానీ వీళ్ళిద్దరూ ప్రాణాలతో లభించడం మాత్రం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. Vengo de Caracas nada más a eso. ఇక భూకంపం సంభవించిన తర్వాత అక్కడ రెస్క్యూ టీం కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా శిథిలాల్లో చిక్కుకున్నటువంటి వారిని బయటకు తీయడానికి ఇంకా రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం కూడా పెద్ద పెద్ద బిల్డింగుల కింద వాళ్ళు చిక్కుకుపోయారు. వాటన్నిటిని కూడా పైనుంచి సున్నితంగా తొలగించాలి. పొరపాటును కనుక ఇటు అటుగా తొలగించినా కానీ అవన్నీ కూడా ఒకవేళ బతికున్నోళ్ళ మీద కూడా పడి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి. అలాంటిది ఈ చిన్నారి మృత్యుంజయురాలైంది. వెనజులాలో 39 సెకండ్ల వ్యవధిలో వచ్చినటువంటి భూ ప్రకంపనలు వేలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపాయి. ఈ భూ విలయం సృష్టించిన విధ్వంసంలో మృతుల సంఖ్య ఇప్పటికీ 920కి చేరింది. ఇక గాయపడిన వారి సంఖ్య అయితే 3000 దాటింది. మరొక వైపు శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు అక్కడ ప్రభుత్వం అయితే అంచనా వేస్తోంది. ఇక గల్లంతైన వారి వివరాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. వెబ్సైట్ లో ఇప్పటి వరకు దాదాపు 50,000 మంది పేర్లు నమోదైనట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఐరా వారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతూ ఉన్నారు. ఇలాంటి క్షణాల్లో కొన్ని ఘటనలు రేపటి భవిష్యత్తుపై ఆశలు చిగురించేలా చేస్తున్నాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఇక తమ వారు బతుకున్నారో లేదో అన్నటువంటి అయోమయంలో కొంతమంది అక్కడ దిగ్భ్రాంతికి గురవుతూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో సురక్షితంగా ప్రాణాలతో బయటపడుతున్నటువంటి ఘటనలు వాళ్ళలో కొంత ఆశలు చిగురించేలా కూడా చేస్తూ ఉన్నాయి. ఇక నిన్న భూకంప శిథిలాల మధ్య మానవత్వమే మంత్రస్థానిగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓ ప్రాణానికి పురుడు పోసింది వీడియో నెట్టింట్లోనైతే ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఇక నేడు మరో చిన్నారి శిథిలాల కింద 2 రోజులున్నా కానీ మృత్యుంజయురాలుగా బయటకు వచ్చింది. ఇక ఈ చిన్నారి 18 రోజుల వయసు అన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక చిన్నారి ఏడుపు వినిపించి రెస్క్యూ సిబ్బంది అటుగా వెళ్లారు. ఆ తర్వాత ఆ చిన్నారిని ఎంతో జాగ్రత్తగా బయటకు తీసి తండ్రికి అప్పచెప్పడం జరిగింది. ఇక ఆ తండ్రి భావోద్వేగానికి గురైన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భూకంపం దాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగిస్తూ ఉండగా సహాయక సిబ్బందికి ఈ పసికందు ఏడుపు వినిపించడంతో అప్రమత్తమైన రెస్క్యూ టీము కాంక్రీట్ దిమ్మలను జాగ్రత్తగా తొలగించారు. 18 రోజుల పసికందును క్షేమంగా బయటకు తీశారు. ఇక ఊపిరి బిగబట్టి తన బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తండ్రికి ఆ బిడ్డను అప్పచెప్పారు. ఇక సేఫ్ గా ఆ బిడ్డ బయటికి రావడంతో కూడా గుండెలకు హద్దుకొని ఏడ్చారు. ఇక ఈ తీరును అందరినీ కూడా చాలా కదిలించింది. ఇక చుట్టూ ఉన్నటువంటి వారంతా ఆ బిడ్డను జాగ్రత్తగా బయటకు తీసిన రెస్క్యూ టీం ని చప్పట్లతో అభినందించారు. 90 నిమిషాల తర్వాత అదే శిథిలాల కింద బిడ్డ తల్లిని కూడా ప్రాణాలతో రక్షించారు. ఎంతో విషాదంగా శిథిలాల్లో చిక్కుకొని పోయినటువంటి ఈ తల్లిని అదేవిధంగా బిడ్డను సజీవంగా కాపాడినందుకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం మిరాకిల్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. ఇక ఆ రెస్క్యూ టీం ను కొనియాడుతూ ఉన్నారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ కూడా రెస్క్యూ టీం అక్కడ ఉన్నటువంటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ శిథిలాల కింద చిక్కుకుపోయినటువంటి వారిని కాపాడుతున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇక కొంతమంది కొన్ని ప్రాణాలు కోల్పోయినప్పటికీ కొంతమంది సేఫ్ గా బయటకు వస్తున్నటువంటి వాళ్ళు కనిపించకపోయినా కానీ ఇప్పటికీ 50,000 మిస్సింగ్ కేసులు నమోదవటం జరిగింది. కనిపించకపోయినా ఎక్కడో ఒక దగ్గర శిథిలాల కింద ప్రాణాలతోనే ఉంటారని చెప్పి ఆశ చిగురిస్తూ ఉంది వాళ్ళల్లో కూడా.
Lo agarró mis manos. Aquí. Papá.